వెల్కమ్ టు వెనీ క్రియేషన్. ఈరోజు మనం చూస్తున్నాము కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కూడవెల్లి గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయం అతి పురాతనమైనటువంటి దేవాలయము. ఇక్కడికి అనేక మంది భక్తులు పుష్యం అమావాస్య మాఘమాసలో ఇక్కడ జాతర సాగుతుంది. కనీసం కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు. 3-4 రోజుల పాటు ఇక్కడ జాతర సాగుతుంది. అదేవిధంగా ఇక్కడ అమాస నాడు ఇక్కడ అనేక మంది పుణ్యస్నానాలు చేస్తారు. అదేవిధంగా వారి యొక్క పితృదేవతలకు కూడా ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఇది త్రివేణి సంగమము. ఇక్కడ 3 వాగులు కలయిక ద్వారా ఇక్కడ త్రివేణి సంగమము. అనేక మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయము. అంటే పురాణాల్లో చెప్పిన విధానంగా ఇక్కడ రాముడు స్వయముగా లింగాన్ని ప్రతిష్ఠించినటువంటి క్షేత్రము ఈ క్షేత్రము. ఇక్కడ అయితే ఆంజనేయుల్ని లింగం తీసుకురమ్మని తోలిస్తే ఆ సమయానికి సూర్యోదయం ముందు తేలేకపోయేతాడేమో ఉద్దేశంతో ఇక్కడ మన ఉష్కలింగాన్ని తయారు చేసి పెట్టినటువంటి రాముడు తర్వాత ఆంజనేయులు కూడా లింగాన్ని తీసుకొస్తాడు. ఆ లింగం కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది. 2 లింగాలకు ఇక్కడ పూజించడం జరుగుతుంది. ఇది రాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి ఇక్కడ రామలింగేశ్వర స్వామి అని ఇక్కడ పేరు వచ్చింది. అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇది దక్షిణ కాశీగా కూడా విరాజిల్లుతుంది. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు విచ్చేస్తుంటారు. మనము ఇప్పుడు లోపలికి వెళ్ళినట్టయితే చూసేద్దాము. ఇక్కడ ప్రధాన ఆలయం ఇది. ఈ ఆలయంలో నందీశ్వరుడు, మళ్ళా ప్రక్కనే అమ్మవారు కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయము ఇది ప్రధాన ఆలయము. ఈ ఆలయము ఇక్కడ మనకు కనబడుతుంది చూడు, ఈ లింగము. దాని వెనకాల ఈ మన ఆంజనేయ స్వామి తెచ్చినటువంటి లింగం ఉంటుంది. తర్వాత బయట మన నందీశ్వరుడు, మనకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకోవడానికి మన నందీశ్వరుడితో చెప్పుకోవచ్చు. అలాగే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడికి వచ్చేవాళ్ళు అనేక మంది భక్తులు వస్తుంటారు. అలాగే ఇక్కడ అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయం కాశీ విశ్వేశ్వర స్వామిది. ఇది అతి పురాతనమైన దేవాలయం, స్థితిలావస్థలో ఉంది ప్రస్తుతము. ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకొని అభివృద్ధి చెందాలని, పురావస్తు శాఖ వాళ్ళు దీని గురించి పట్టించుకొని అభివృద్ధి చెందాలని చూస్తున్నాము. ఇది కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ ఉన్నటువంటి నంది కూడా చాలా పురాతనమైనది. ఇది సంగమేశ్వర స్వామి దేవాలయము. ఈ సంగమేశ్వర స్వామి దేవాలయంలో శంకరుని యొక్క కుటుంబం మొత్తం, ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ముందుగా మనం దర్శించుకునేది గణపతి. ఈ గణపతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఈ దేవాలయాల్లో ఈ సంగమేశ్వర స్వామి ఆలయాల్లో మొత్తం 5 ఆలయాలు ఉంటాయి. ఫస్ట్ ఆలయం వినాయకుడు, తర్వాత వీరభద్రుడు. ఇక్కడ ఉన్నటువంటి వీరభద్రుడు చాలా పవర్ఫుల్, శక్తివంతమైనటువంటి వీరభద్రుడు. చాలా కాలం ఇక్కడ లాంటి వీరభద్రుడు విగ్రహము ఇక్కడ కూడా, దేవుని కూడా ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు. తర్వాత మన శంకరుని ఫ్యామిలీలో అటువంటి భాగమైనటువంటి తల్లి పార్వతీమాత ఈ ఆలయంలో ఉంటుంది. ఈ సంగమేశ్వర ఆలయంలో తన ఉంటుంది. అయితే సంగమేశ్వర స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీమాత, వీరభద్రుడు మొత్తం. ఇప్పుడు మనము గణపతి, వీరభద్రస్వామి, పార్వతీమాతను చూసాము. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా దేవాలయాల్లో అరుదుగా కనబడుతుంటుంది. కానీ ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్పెషల్ ఏంటంటే, తన సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే షణ్ముఖుడు కూడా అని కూడా పిలుస్తారు. అయితే ఇతనికి 6 తలలు ఉన్నటువంటి క్షేత్రము ఇక్కడ మనకు చూస్తుంటే మనకు స్పష్టంగా కనబడుతుంది. 6 తలలతోని ఇక్కడికి భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఇక్కడ ఇప్పుడు ఇది ఆలయము సంగమేశ్వర స్వామి ఆలయము. ఎందుకంటే ఇక్కడ అన్ని నదులు సంగమిస్తున్నాయి, కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ సంగమేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇది మనము ఈ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఆ నంది కానీ ఇవి కానీ చాలా అతి పురాతనమైనటువంటి చూసినట్టయితే మనము ఇప్పుడు నిజానం ఇవి
రాతితో చేసిన విగ్రహం కాకుండా నిజానికి నందిగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది సంగమేశ్వరుడు. ఇది సంగమేశ్వర స్వామి ఆలయము. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఆలయాలు చూడాలని కోరుకుంటున్నాను. అట్లే రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కపంటి కూడా వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది రామలింగేశ్వర స్వామి ఆలయము, ప్రధాన లింగము. మనం మార్క్ పెట్టినటువంటిది ఆంజనేయ స్వామి తెచ్చినటువంటి లింగము. ఇది కాశీ నుంచి తెచ్చినటువంటి లింగము. ఇది మన ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.